వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 23 రోజులుగా వేదవ్యాస ప్రణీతమైనటువంటి శివ మహాపురాణాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. అత్యంత భక్తి శ్రద్ధలతోటి, పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహంతో. నిన్న మనం 23వ భాగంలో ముందుగా యుద్ధకాండంలో కృష్ణుడికి బాణాసురుడికి మధ్య జరిగిన యుద్ధం చెప్పుకున్నాం. అలాగే బాణాసురుడి యొక్క గర్వభంగం చెప్పుకున్నాం. ఆ తరువాత గజాసురుడి యొక్క వృత్తాంతం చెప్పుకొని అంతవరకు ఆ యుద్ధకాండాన్ని పూర్తి చేసుకొని శతరుద్ర సంహితలోకి ప్రవేశించాం. ఈ శతరుద్ర సంహితలో శివుడి యొక్క పంచముఖ అవతారాలు, అష్టమూర్తి యొక్క తత్వం, అలాగే అర్ధనారీశ్వరుడి యొక్క ఆవిర్భావ ఘట్టం, నందీశ్వరుడి యొక్క అవతార గాథను మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో మనం ఆ నందీశ్వరుడికి అంటే జన్మించే ముందు శిలాదుడికి వరం ఇచ్చాడు శివుడు, అల్పాయుష్కుడు అవుతాడు అని. అదే మాట పిల్లవాడికి చెప్పాడు దుఃఖపడుతూ. అప్పుడు ఆ నంది అన్నాడు, తండ్రి, దేవతలు కానీ, దానవులు కానీ, కాలపురుషుడైనటువంటి యముడు కానీ నాకెవ్వరు కూడా మృత్యువును కలిగించలేరు. నేను ఆకల్పాంతం చిరంజీవిగా ఉంటాను, నువ్వు దుఃఖించొద్దు అని ధైర్యం చెప్పాడు. దానికి అన్నాడు, కుమారా, నీ ధైర్యానికి ఏమిటయ్యా కారణం అన్నాడు. అప్పుడు ఆ నంది చెప్పాడు, నాన్నగారు, నేను మృత్యుంజయుడైనటువంటి మహాదేవుని గురించి తపస్సు చేసి మృత్యువును జయిస్తాను అని చెప్పి తండ్రి యొక్క పాదాలకు ప్రణామం చేసి తండ్రి యొక్క అనుమతితోటి ఉత్తమమైనటువంటి తపోవనానికి తపస్సు కోసం బయలుదేరాడు. అంతవరకు చెప్పుకున్నాం మనం. నందీశ్వరుడు తపోవనానికి వెళ్ళాడు. అక్కడ పవిత్రమైనటువంటి ఒక నదీ తీరంలో చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని త్ర్యంబకుడు, పంచభక్తుడు అయినటువంటి ఆ సదాశివుణ్ణి ధ్యానిస్తూ ఏకాగ్రమైన చిత్తంతో ఆ రుద్రమంత్రాన్ని జపం చేసుకుంటూ మహోగ్రమైనటువంటి తపస్సు చేశాడు. అతడి యొక్క తపస్సుకి ప్రసన్నమైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఓ శిలాదపుత్ర, నందీశ్వర, నీ మనోగతం నాకు తెలుసయ్యా. నువ్వు నా అంశతో ఆవిర్భవించినటువంటి అయోనిజుడివి. నీకు జరామరణాలుంటాయా? లేనేలేవు. నేను మిత్రావరుణులు అనేటువంటి బ్రాహ్మణుల రూపంలో మీ ఆశ్రమానికి పంపించాను. నువ్వు అన్నింట్లో నాతో సముడివి. నీకు సర్వగణాధ్యక్ష పదవినిస్తున్నాను. నిత్యము సర్వకాల సర్వావ్యవస్థలలో కూడా నీవు నా సన్నిధిలోనే ఉంటావు. నాకు అత్యంత ప్రియతముడివి. నీతో పాటుగా నీ తండ్రి, నీ పితృదేవతలు కూడా నా సన్నిధిలో ఉంటారు. ఇలా పలికి దయానిధి అయినటువంటి ఆ శంకరుడు తాను జటాజుటంలో అలంకరించుకున్నటువంటి తామర పువ్వుల దండను తీసి నంది యొక్క కంఠాన్ని అలంకరించాడు. వెంటనే నంది 3 కన్నులతో 10 చేతులతో రెండవ రుద్రుడులాగా ప్రకాశించాడు.
నంది తపస్సు చేసినటువంటి ప్రాంతాన్ని శాశ్వతమైనటువంటి పుణ్యభూమిగా చెయ్యాలి అనుకున్నాడు రుద్రుడు. వెంటనే తన జటల యందున్నటువంటి జలాన్ని గ్రహించి అక్కడ సంప్రోక్షణ చేశాడు. ఆ జలం 5 పుణ్యనదుల రూపంలో ప్రవహించింది. అవి జటోదక, త్రిస్రోతస్సు, వృషధ్వని, స్వర్ణోదక, జంబూ నది. ఈ 5 నదులు. ఆ నదులు మంగళకరమైనవి, సుందరమైనవి, చక్కటి వేగం కలిగినవి, పవిత్రమైనవి. ఆ నదులను దర్శించి అందులో గనక స్నానం చేస్తే, అలాగే ఆ నదీ తీరాలలో జపం చేస్తే అటువంటి నరుడు శివ సాయుధ్యాన్ని పొంది తీరతాడు. ఆ తర్వాత పార్వతీదేవి అనుమతిని కూడా తీసుకుని నందిని వెంటబెట్టుకుని కైలాసగిరికి వెళ్ళి అక్కడ గణాధ్యక్షులను స్మరించాడు. అసంఖ్యాకంగా వచ్చారు వాళ్ళంతా. వాళ్ళందరినీ ఉద్దేశించి రుద్రదేవుడు, ఓ గణాధ్యక్షులారా, ఈ నందీశ్వరుడు నాకు పుత్రుడు, అన్నింట్లో నాతో సర్వసముడు. మీ అందరి అనుమతితోటి ఇతన్ని సర్వగణాధ్యక్షుడిని చేయాలని నేను సంకల్పించాను. మీ అభిప్రాయాలు చెప్పండి అన్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా జై జయ ధ్వానాలతోటి తమ యొక్క సమ్మతిని తెలియజేశారు. అలా వారందరి యొక్క సమ్మతిని పొంది నందీశ్వరుడికి పట్టాభిషేకం చెయ్యాలని తగిన ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించాడు గణాలకి. వాళ్ళందరూ ఆ ఏర్పాట్లో తలములకనైపోయినారు. అప్పుడు విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు వారి వారి వాహనాలతోటి, గణాలతోటి, వాళ్ళ భార్యలతోటి మహావైభవంతో వచ్చి కైలాసానికి చేరుకున్నారు. నందీశ్వరుడి యొక్క సర్వగణాధ్యక్ష సార్వభౌమ పట్టాభిషేక మహోత్సవం జరుగుతూ ఉన్నటువంటి శుభతరుణంలో ఆకాశం ధర్మమేఘావృతమై ఆ దేవతలందరికీ కూడా తెల్లటి గొడుగైంది. దిక్కులు ప్రసన్నంగా ఉన్నాయి. వెన్నెల స్వచ్ఛతను సంతరించుకుంది. కల్పవృక్షం యొక్క పువ్వులు పరిమళబంధురంగా ఉన్నాయి. శీతల సుఖస్పరిశను సుకుమారంగా అందించింది ఆ మలయానిలం. అగ్నులు ధూమరహితంగా జ్వలించాయి, పొగ లేకుండా మండినవి. పుణ్యనదులన్నీ కూడా ప్రకృతి అలంకరించుకున్నటువంటి మౌక్తిక హారాలలాగా స్వచ్ఛమైనటువంటి జలాలతో ప్రవహించినాయి. పొడమి పులకించింది. వికసించినటువంటి సహస్రదళాల పద్మంలాగా శాంత గంధాన్ని ప్రసరించింది భూమి. శంకరుడు యొక్క నిర్దేశాన్ని అనుసరించి సాక్షాత్తు బ్రహ్మదేవుడు బ్రహ్మత్వాన్ని వహించాడు. అభిషేక కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించాడు. దేవతలందరూ చేతులు జోడించి నమస్కారం చేసి నందీశ్వరుని స్తోత్రం చేశారు. అదే సమయంలో నీలకంఠుని యొక్క ఇచ్ఛను అనుసరించి మరుద్గణముల యొక్క కుమార్తె అయినటువంటి శ్రూయశాదేవితోటి నందీశ్వరుడికి వివాహం జరిపించారు. ఆమె పేరు శ్రూయశాదేవి, మరుద్గణాల యొక్క కుమార్తె. ఆ సమయంలో విష్ణువు మొదలుగా గల సకల దేవతలు తమ తమ ఆధీనంలో ఉన్నటువంటి అనేకమైన శ్రేష్టమైన వస్తువులను నందికి కానుకలుగా సమర్పించారు. ఒకరు గొప్ప ఎద్దునిచ్చారు, మరొకరు తెల్లటి ఏనుగుని, మరొకరు సింహాన్ని, ఇంకొకరు సింహం గుర్తుగల జెండాన్ని, ఛత్రాన్ని, కిరీటాన్ని, సింహాసనాన్ని, హారాన్ని, రథాన్ని, ఇలా అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి బహుమతులను అందించారు దేవతాగణం. నందీశ్వర దంపతులు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళందరి యొక్క ఆశీస్సులను పొందారు. పార్వతీ పరమేశ్వరులు తమకు నమస్కరించినటువంటి ఆ నూతన వధూవరులను దగ్గరకు తీసుకున్నారు, లాలించారు, ప్రేమతోటి శిరస్సు నిమిరారు. ఆలింగనం చేసుకుని సమస్త ఐశ్వర్యాలను ఇచ్చి అనేక విధాలుగా అనుగ్రహించి ఏదైనా అభీష్టాన్ని కోరుకోమన్నారు. అప్పుడు నందీశ్వరుడు అన్నాడు, ఓ తల్లిదండ్రులారా, మీ పాద కమల సేవ తప్ప నాకేమీ వద్దు, మా ఇద్దరికీ ఏమొద్దు అని వినయంగా ప్రార్థించారు. దానికి సంప్రీతి చెందినటువంటి ఆ గిరిజాశంకరులు, మీ దంపతులకు ఎప్పటికీ ఎడబాటు కలగకుండా ఉండుగాక
నిరంతరము మీరు నా సన్నిధిలో ఉందురుగాక అని గొప్ప వరాలు ఇచ్చాడు. ఇది నందీశ్వరుడి యొక్క దివ్య గాథ. ఆ తర్వాత భైరవ అవతార గాథ వివరిస్తున్నారు సూతుల వారు. ఓ శౌనకాది మహర్షులారా, ఓ తపోధనులారా, మీకిప్పుడు పరమేశ్వరుడి యొక్క పూర్ణావతారమైనటువంటి భైరవ అవతార గాథను చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ జగత్తంతా శివపార్వతుల యొక్క లీలా విలాసమే కదా. సహస్రకోటి జన్మార్జిత పూర్వపుణ్యం వల్ల జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి శంకరుడి యందు భక్తి పుట్టదు. శంకరుడి యందు భక్తి పుట్టాలి అంటే 1000 కోట్ల జన్మలలో పుణ్యం ఆర్జించి ఉండాలి, లేకపోతే కుదరదు. శంకరుడి మీద భక్తి పుట్టదు. భక్తి లేనటువంటి వాళ్ళకి ఆయన అనుగ్రహం లభించదు. విష్ణువు బ్రహ్మాది దేవతలు సైతం ఆయన యొక్క మహిమను తెలుసుకోలేరు. లోకంలో ఇన్ని భోగాలు ప్రలోభ పెడుతూ ఉంటే వాటిని కాలదన్నుకొని మనస్సును వైరాగ్యం వైపు మళ్లించుకొనవాలనంటే మాటలా? అది కేవలం జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞానం ఎప్పుడు కూడా అవిద్య అహంకారములనేటువంటి మాయ చేత కప్పబడి ఉంటాయి. అహంకారం అణకదొక్కకపోతే నేను యొక్క అసలు తత్వం కనిపించదు. విష్ణువు బ్రహ్మాదులు సైతం అహంకారానికి లోబడ్డవాళ్లే. ఈ విషయంలో ఒక పూర్వగాథ చెబుతాను, వినండి. పూర్వం ఒకప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ప్రళయకాలంలో కూడా నశించినటువంటి అవ్యయ తత్వం ఏమిటి మాకు చెప్పండి అని అడిగారు. దానికి ఆయన అహంకారంతో జవాబు చెప్పాడు బ్రహ్మ. ఓ జిజ్ఞాసులారా, సృష్టి స్థితి లయకర్తను నేనే స్వయంభూవును, నా అంతటి నేనే పుట్టాను, నాకంటే అవ్యయతత్వం మరొకటి లేదు అన్నాడు. బ్రహ్మగారి యొక్క అహంకారానికి విష్ణుమూర్తి నవ్వి అంతకు మించిన అహంకారంతో, ఓ వత్స, యోగీశ్వరుడైనటువంటి నీకు ఇటువంటి మూర్ఖత్వం ఉండకూడదు. నా నాభికమల నుండి పుట్టినటువంటి నా కుమారుడివి నీవు. నేను నారాయణుణ్ణి, పురుషోత్తముణ్ణి నేనే, యజ్ఞ పురుషుణ్ణి నేనే. మాయ ఎప్పుడూ నా అధీనంలో ఉంటుంది. జీవులందరికీ సర్వోత్వమగతి అయినటువంటి పరమపురుషుణ్ణి నేనే. ఇది శివమాయ మోహితులు, అహంకార పూరితులు, జీవభావ విలసితులు అయినటువంటి విష్ణుమూర్తి బ్రహ్మ ఈ ఇద్దరు ఇట్లా వాదులాడుకుని సర్వత్రా ప్రమాణమైనటువంటి వేదాలను ఆశ్రయించి వేదాలను అడిగారు. నాశనం లేని ఏకైక తత్వం ఏది అని ప్రశ్నించారు. దానికి ఋగ్వేదం చెప్పింది, యదంతస్థాని భూతాని యతః సర్వం ప్రవర్తతే యదాహు పరమం తత్వం సరుద్రస్త్రేక ఏవహి. ఏమి చెప్పింది ఋగ్వేదం అంటే, సర్వప్రాణులు ఎవని యందు ఉన్నాయో, ఎవని నుండి సర్వ జగత్తు ఉద్భవిస్తూ ఉన్నదో ఆ రుద్రుడు ఒక్కడే పరమతత్వం అన్నది ఋగ్వేదం. యజుర్వేదం అంది, యో యజ్ఞైరఖిలైరీశగం యోగేన చ సమిజ్యతే ఏన ప్రమాణం ఖలు నస్స ఏక సర్వదృక్ శివః. ఏ ఈశ్వరుడు సర్వయజ్ఞాల చేత మరియు యోగము చేత ఆరాధింపబడుతూ ఉన్నాడో, ఎవని చేత మాకు ప్రామాణ్యం లభిస్తూ ఉన్నదో అటువంటి సర్వసాక్షి అయినటువంటి అద్వయ తత్వం శివుడే అని యజుర్వేదం చెప్పింది. సామవేదం ప్రతిపాదిస్తోంది, ఏనేదం భ్రామ్యతే విశ్వం యోగిభిర్యో విచింత్యతే యద్భాసా భాసతే విశ్వం స ఏకస్త్రంబకః పరః. ఎవరి చేత ఈ జగచ్చక్రము త్రెప్పబడుతూ ఉందో, ఎవరిని యోగులు
సదా ధ్యానిస్తూ ఉంటారో, ఎవని ప్రకాశం వల్ల జగత్తంతా ప్రకాశిస్తూ ఉన్నదో అటువంటి అద్వయ పరమాత్మ ముక్కంటి ఒక్కడే అని సామవేదం ప్రతిపాదించింది. ఇక అథర్వణ వేదం ఏం చెబుతోంది? యం ప్రపశ్యంతి దేవేశం భక్త్యాను గ్రహిణో జనాఘ తమాహురేకం కైవల్యం శంకరం దుఃఖతః పరం. ఏ దేవదేవుని యొక్క కృప వల్ల భక్తులైనటువంటి జనులు ఆయనను చక్కగా దర్శిస్తూ ఉన్నారో, ఎవడు దుఃఖానికి అతీతుడుగా ఉన్నాడో అటువంటి అద్వయ నిర్గుణతత్వం శంకరుడొక్కడే అని అథర్వణ వేదం ప్రతిపాదించింది. అలా ఆప్తవాక్యాన్ని పలికినటువంటి వేదమూర్తులను చూసి మాయామోహితులై వివేకాన్ని కోల్పోయినటువంటి విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు కోపం వచ్చింది వాళ్ళకి. కోపం వచ్చి, ఓ వేదమూర్తులారా, సత్యజ్ఞాన స్వరూపులైనటువంటి మీరు వివేకాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు. దిగంబరుడు, వికృత వేషధారి, నాగాభరణుడు, వృషభ వాహనుడు, భస్మధారి, స్త్రీకి లొంగిపోయి సగం దేహం ఇచ్చినటువంటి వాడు, అయినటువంటి రుద్రుడెక్కడా? సంగరహితునటువంటి పరబ్రహ్మ తత్వం ఎక్కడా అని ఆక్షేపించారు. అల్పబుద్ధులైనటువంటి ఆ హరి బ్రహ్మ ఇద్దరు కూడా అహంకారంతో పలికిన పలుకులకి విచారించి సర్వవ్యాపకమైనటువంటి ఓంకారం సశరీరంగా అక్కడ సాక్షాత్కరించి తత్వాన్ని ఈ విధంగా చెప్పింది. ఓంకారం ఓ బ్రహ్మ విష్ణుదేవుల్లారా, స్వయం జ్యోతిస్వరూపుడైనటువంటి రుద్రుడి యొక్క తపశక్తియే పార్వతి అని తెలుసుకోండి. చిదానంద ఘనుడైనటువంటి రుద్రుడి యొక్క ఆనంద స్వరూపమే ఆ పార్వతీమాత. సత్యపురుషుడైనటువంటి రుద్రుడి యొక్క జగత్సిద్ధి హేతువైనటువంటి మాయాశక్తియే పార్వతి. వెలిగే సూర్యుణ్ణి, వెన్నెల ఇచ్చే చంద్రుణ్ణి, ఉష్ణగుణం ఉన్న అగ్నిని ఎలా అయితే విడిచి ఉండవో, సూర్యుణ్ణి వెలుతురు విడిచిపెట్టదు, చంద్రుణ్ణి వెన్నెల విడిచిపెట్టదు, అగ్నిదేవుణ్ణి ఉష్ణం విడిచిపెట్టదు, అలాగే ఆయన యొక్క తపశ్శక్తి రుద్రుణ్ణి విడిచి ఉండదు. అందుకని అమ్మవారు అయ్యవారు ఎప్పుడు కలిసి ఉంటారు. అందులో పరమేశ్వరుడు అంతటి వాడు చెప్పాడు, మనం చెప్పుకున్నాం, ఓ పార్వతి, నీ తపస్సు అనేటువంటి ధనంతో నన్ను కొనుక్కున్నావు అన్నాడు. మర్చిపోతే ఎట్లా మనం? రుద్రుడి యొక్క ప్రమోద కళారూపమైనటువంటి ఆ తపశ్శక్తియే దాక్షాయిణి, సతి, హైమవతి, శివ, భవాని, అపర్ణ, ఉమా, కామేశ్వరి, శివకామిని, గిరిజ, పార్వతి. ఇటువంటి అసంఖ్యాక నామాలున్నాయి ఆ తల్లికి. ప్రళయకాలంలో సృష్టి మాయలో లీనమైపోతుంది. మాయ పరబ్రహ్మస్వరూపుడైన రుద్రుడిలో లీనమైపోతుంది. కాముణ్ణి పుట్టించినటువంటి ఈ విష్ణువు, కామానికి వశుడైన ఈ బ్రహ్మ, మీరిద్దరూ సచ్చిదానంద పరబ్రహ్మ శబ్దవాచ్యులు ఎలా కాగలుగుతారు? కాముణ్ణి దహించినటువంటి రుద్రుడొక్కడే అవ్యయమైనటువంటి తత్వస్వరూపుడు. ప్రణవం ఈ విధంగా తత్వోపదేశాన్ని చేసినా కూడా హరి యొక్క బ్రహ్మదేవుడి యొక్క అజ్ఞానం నశించల. ఎందుకని? వాళ్ళిద్దరూ శివమాయ మోహితులైన అదొక లీల. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య భూమి ఆకాశాలు అంతరాళమంతా నిండినటువంటి ఒక గొప్ప జ్యోతి ఆవిర్భవించింది. ఆ జ్యోతి మధ్యలో త్రిశూలపాణి, ఫాలాక్షుడు, భుజగభూషణుడు అయినటువంటి ఒక పురుషుడు గోచరించాడు. ఆ పురుషుణ్ణి చూచి బ్రహ్మ, ఓ రుద్ర, పూర్వం నీవు నా లలాట నుండి ఆవిర్భవించావు, నేనే నీకు రుద్రుడు అనేటువంటి పేరు పెట్టాను, చెప్పు నీకేం వరం కావాలో కోరుకో అని గర్వంగా అన్నాడు. ఆ మాటకి రుద్రుడు అత్యంత కోపం తెచ్చుకొని పళ్ళు పటపట కొరికాడు. ఆ రౌద్ర తేజం నుండి ఒక తేజోవంతుడు, భయంకరుడు అయినటువంటి ఒక పురుషుడు పుట్టాడు. ఆ వచ్చినటువంటి వాడు ముమ్మూర్తుల రుద్రుడిని పోలి ఉన్నాడు.
అటువంటి వాడు ఆవిర్భవించాడు. అతడికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు రుద్రుడు. వెంటనే రుద్రుడి యొక్క ఆజ్ఞను అనుసరించి అహంకారాన్ని ప్రదర్శించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క 5వ తలని ఎడమ చేతి కొన గోరితో గిల్లిపడేశాడు కాలభైరవుడు. అప్పటిదాకా శివుడికి ఎట్లా 5 ముఖాలు ఉన్నాయో ఆయనకు కూడా 5 తలకాయలు ఉన్నాయి. అంటే శివుడికి 5 నాకు 5 అని అనుకుంటున్నాడు. అందువల్ల కూడా బహుశా అహంకారం వచ్చి ఉండొచ్చు. ఆ దృశ్యాన్ని చూచినటువంటి వివేకం కలిగినటువంటి విష్ణుమూర్తి వెంటనే భక్తిపూర్వకంగా శతరుద్రీయ మంత్రాలతోటి రుద్రుడిని స్తోత్రం చేశాడు. మహా తెలివైనవాడు విష్ణువు. బ్రహ్మగారు కూడా తత్వజ్ఞానాన్ని పొంది వేద మంత్రాలతోటి రుద్రుడిని స్తోత్రం చేశాడు. ఈ విధంగా వాళ్ళిద్దరికీ అహంకారం నిర్మూలనం అయి జ్ఞానోదయం అయింది. శంకరుడు కూడా వాళ్ళిద్దరికీ అభయం ఇచ్చాడు. అప్పుడు కాలభైరవుడితో అన్నాడు శంకరుడు, ఓ భైరవా, సర్వ నగరాలలోనూ ముక్తిప్రదమైనటువంటి కాశీనగరం మీద నీకు ఆధిపత్యం ఇస్తున్నాను. అందుకనే కాలభైరవుడు అక్కడ క్షేత్రపాలకుడు. భక్తుల యొక్క పాపాలన్నీ భక్షించేస్తావు కాబట్టి నీకు పాపభక్షణుడు అని పేరు వస్తుంది. దుష్టులందరినీ శిక్షిస్తావు కాబట్టి అమర్ధకుడు అనేటువంటి పేర్లు నీకు పెడుతున్నాను. ఈ విష్ణుదేవుణ్ణి ఆదరించు, ఈ బ్రహ్మని మన్నించు. ఓ నీలలోహిత, ఈ బ్రహ్మ యొక్క కపాలాన్ని చేత ధరించి కపాల వ్రతాన్ని పూనుకొని నిత్యము భిక్షాటనం చేసుకుంటూ జీవించు. ఆ కపాలం గోట్లు ఇరుక్కుపోయింది, ఆ వేల్లో కింద పళ్ళ. కాశీనగరాన్ని ప్రవేశించగానే నీకు బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుంది. ఇలా ఆజ్ఞాపించి తక్షణం ఆ బ్రహ్మహత్య అనేటువంటి పేరు గల కన్యను సృష్టించాడు శివుడు. ఆమెతో అన్నాడు, ఓ బ్రహ్మహత్య, ఉగ్రుడైనటువంటి ఈ కాలభైరవుని యొక్క దివ్యమైన వారణాసి నగరాన్ని చేరే వరకు నువ్వు అనుసరించెళ్ళు. ఆ నగరంలోకి నీకు ప్రవేశార్హత లేదు. అది తప్ప మిగతా భూములన్నీ నువ్వు సంచరించు. ఇలా పలికి రుద్రుడు అంతర్ధానమైనాడు. శివుడి యొక్క ఆజ్ఞను అనుసరించి కాలభైరవుడు ఆ బ్రహ్మహత్య నివారణ కోసం కాపాలిక వ్రతాన్ని పూనుకొని 3 లోకాల్లోని ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను తీర్థరాజాలను సేవించుకుంటూ వైకుంఠం వెళ్ళాడు. భైరవుడి యొక్క ఆగమన వార్త విని విష్ణుదేవుడు లక్ష్మీదేవితో కలిసి ఎదురు వెళ్ళాడు. ఆయన్ను పూజించాడు. వినయంగా, హే భగవన్, రుద్రస్వరూప, భైరవ, అక్షయ స్వరూపుడమైనటువంటి నీవు ఈ భిక్షావృత్తిని ఎందుకు స్వీకరించావు అని అడిగాడు. అప్పుడు అలనాడు మీరిద్దరికీ అహంకారం వచ్చినప్పుడు ఆ బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించాను కదా, గుర్తుందా అని గుర్తు చేశాడు. దానికి విష్ణువు విస్మయం పొంది, హే పరంధామ, లోకక్షేమాన్ని కోరి నీవు ఆచరించినటువంటి కృత్యంలో నీకు పరాధీనత ఎక్కడుంది? ఓ పాపరహిత, నీ నామోచ్చరణ మాత్రం చేతనే పాపాలన్నీ పటాపంచలైపోతుంటే ఇక నీకు పాపం ఎక్కడిది? భిక్షావృత్తికడు దీనవృత్తి కదా. అటువంటి దైన్యానికి అధీనుడం కావటం మీకు ఒక లీల. బ్రహ్మహత్యాది సమస్త పాతకాలు భిక్షావృత్తితో పటాపంచలవుతాయి. అవి లోకులను బాధించడమే నీ యొక్క చర్యలోని అంతరార్థం. లక్ష్మీనారాయణులమైన మమ్మల్ని అనుగ్రహించటం కోసం ఇలా వచ్చావు గాని 3 లోకాలకి ఆధిపత్యం గల నీకు కావాల్సింది ఏమైనా ఉంటుందా అని స్తోత్రం చేసి ఉప్పొంగిపోయి కన్నీరు కార్చాడు విష్ణువు. అంతలో క్షీరసాగర రాజ కన్యక మనోరథవతి అనేటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక మణిని భైరవుడి యొక్క భిక్షాపాత్రలో వేసింది. మనోరథవతి అంటే మనస్సులో ఉన్న కోరికలన్నీ తీర్చేటటువంటిది ఒక మణి, స్వచ్ఛమైన మణి. ఆ మణి భైరవుడి యొక్క భిక్షాపాత్రలో వేసింది, అంటే ఆ బ్రహ్మ కపాలంలో పడేసింది. దాన్ని గ్రహించి మరొక స్థానానికి వెళ్ళిపోయాడు భైరవుడు.
భైరవుణ్ణి వెంటాడుతూ ఉన్నటువంటి బ్రహ్మహత్యను పిలిచి ముక్కంటిని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించాడు హరి. విష్ణుమూర్తి ఆ బ్రహ్మహత్యను పిలిచాడు, వెంటపడుతున్నామని, నువ్వు విడిచిపెట్టుమన్నాడు. ఈ నెపంతో ఆ శంకరుణ్ణి చక్కగా సేవించుకొని పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాను అని సమాధానం చెప్పి ఆ బ్రహ్మహత్య భైరవుడు వెంట నడిచింది. అలా భైరవుడు కపాల వ్రతాన్ని ఆచరించుకుంటూ కాశీక్షేత్రంలో కాలు పెట్టగానే బ్రహ్మహత్య హాహాకారం చేస్తూ భూమిని చీల్చి పాతాళంలోకి వెళ్ళిపోయింది. వెంటనే భైరవుడి చేతిలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క కపాలం కింద పడింది. ఆ స్థానమే కపాలమోచన తీర్థం అయింది, ఇప్పటికీ ఉంది. బ్రహ్మహత్య తొలగినందుకు భైరవుడు పరమానందంతో తాండవం చేశాడు. పరమేశ్వరుడు మార్గశీర్ష మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు భైరవ రూపంలో ఆవిర్భవించాడు. అందుకనే దాన్ని కాలభైరవాష్టమి అని పేరుతోటి పిలుస్తారు. ఆ తిథి నాడు కాశీలో ఆ కపాలమోచన తీర్థంలో కానీ లేక మరే ఇతర స్థలాలలో కానీ భైరవుణ్ణి పూజించి పితృదేవతలకు తర్పణాలిచ్చి జాగరణం చేసి భైరవ వ్రతాన్ని గనక ఆచరిస్తే ఆ వ్యక్తి సకల పాపాల నుండి విముక్తుడవుతాడు. ఇది కాలభైరవుడి యొక్క అవతార గాథ. ఇక వీరభద్రుడి యొక్క శరభావతారం. ఓ మహర్షులారా, శివుడు అనేక సందర్భాలలో అనేక అవతారాలను ధరించాడని చెప్పాను కదా. ఈ సృష్టి చాలా విచిత్రమైంది. భూచరములు, వనచరములు, జలచరాలు మొదలైనటువంటి వింత వింత ప్రాణులు అసంఖ్యాకంగా ఉండి ఈ లోకంలో తమ యొక్క మనుగడను సాగిస్తూ ఉన్నాయి. పంచభూతాలలో వేటికవే విడివిడిగా ప్రాణులున్నాయి. భగవంతుడు సర్వవ్యాపి కదా. అలాంటప్పుడు ఆయన లేనటువంటి స్థలం ఎక్కడుంటుంది? ప్రాణులన్నీ ఆయన స్వరూపాలే కదా. అందుకే ఆయనకు బహురూపుడని పేరు. ఆయన ధరించిన అవతారాలలో శరభావతారం ఒకటి. సింహాన్ని సైతం అవలీలగా చేల్చగలదు. ఆ కథ వినండి అంటున్నాడు. ఇప్పుడు లేవు ఈ శరభ మృగాలు, 8 కాళ్లతో ఉంటాయి అని విన్నాను. శ్రీహరి నృసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కూడా నృసింహుడికి ఆగ్రహం చల్లారల. దేవతలు భయకంపితులైపోయి ప్రహ్లాదుణ్ణి ఆయన సన్నిధికి పంపించారు. అప్పుడు ఆ ప్రహ్లాదుడు చేతులు జోడించి స్తోత్రం చేస్తూ నిర్భయంగా ఆయన యొక్క అంకపీఠాన్ని అధిరోహించాడు. ఆయన యొక్క తొడ మీద కూర్చున్నాడు. అప్పుడు విష్ణువు పరమానంద భరితుడై ఆ బాలుణ్ణి దగ్గరకు తీసుకొని లాలించి ఆశీర్వదించాడు. కానీ కోపం చల్లారల. ఆయన క్రోధం రోమకోపాల నుండి నాలుకలు సాచి అగ్నిజ్వాలలై బహిర్గతం అవుతుంది. ప్రళయకాలంలో 7 సముద్రాలను ఇంకింపజేసే కాలాగ్నిలాగా మండిపడుతున్నాడు నరసింహుడు. శాంతింపజేసే ఉపాయాన్ని అర్థంగాక తెలుసుకోలేక అందరూ వెళ్ళి శంకరుణ్ణి శరణు వేడుకొని విషయాన్ని చెప్పి ప్రార్థించారు. హే కాలకంధర, హే శంకర, మాకెప్పుడు ఆపద సంభవించినా నీవే దిక్కు. ఆనాడు సముద్ర మథన సమయంలో హాలాహలాన్ని నీ యొక్క కంఠంలో బంధించి 14 లోకాలు రక్షించావు. ఈనాడు నృసింహుని యొక్క క్రోధాగ్ని జ్వాలల వల్ల మేమంతా పీడితులమై ఉన్నాం. దాన్ని చల్లార్చడానికి నీవే సమర్థుడి అని ప్రార్థించారు. అప్పుడు దేవతలందరికీ అభయం ఇచ్చి పంపించాడు నీలకంఠుడు. వెంటనే తన మనస్సులో వీరభద్రుణ్ణి స్మరించాడు. వెంటనే వీరభద్రుడు భయంకరమైనటువంటి నృసింహ రూపాలను ధరించి అసంఖ్యాకమైన గణాలతో వచ్చి కిం కర్తవ్యం అన్నాడు. అంటే నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించండి అని అడిగాడు. తన యొక్క ఇంగితాన్ని గుర్తిరిగి నృసింహావతారాన్ని మించి ప్రళయాగ్ని సదృశులై మండిపడుతూ ఉన్నటువంటి అసంఖ్యాక గణాలతో వచ్చినటువంటి ఆ వీరభద్రుని చూసి చిరునవ్వు నవ్వి ఈ విధంగా ఆజ్ఞాపించాడు రుద్రదేవుడు. ఓ వీరభద్ర, కాలం కాని కాలంలో
లోకాలకు విలయం సంప్రాప్తించింది. దురాసదమైనటువంటి క్రోధాగ్ని చేత జ్వలిస్తున్నాడు ఆ నృసింహుడు. శమింపజేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించల. అందుకని తక్షణం నువ్వు వెళ్ళు, అతన్ని శాంతింపజేయి. ముందుగా స్వాంతన వచనాలతో నచ్చజెప్పు. అప్పటికీ ఆయన శాంతించకపోతే నా యొక్క భయంకరమైన రూపాన్ని ప్రదర్శించు. అతడి యొక్క తేజస్సును అపహరించి నిర్వీర్యుడిగా చేయి. సూక్ష్మ తేజాన్ని నీ సూక్ష్మ తేజం చేత, స్థూల తేజాన్ని స్థూల తేజం చేత నువ్వు ఉపశమనం అయ్యేటట్టుగా చేయి. నా ఆజ్ఞ వల్ల అతడి యొక్క తలను, చర్మాన్ని తీసుకురా అన్నాడు. గ్రక్కున వీరభద్రుడు తన యొక్క గణాలతోటి ఆ నృసింహ భగవానుడి చెంతకు వెళ్ళాడు. పుత్రుడిలాగా లాలించాడు. క్రోధాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. కానీ గర్వితుడైనటువంటి నృసింహుడు మరింతగా రెచ్చిపోయాడు. మృగరూపాన్ని ధరించినటువంటి హరి మృగభావాన్ని కూడా పొంది శివమాయ చేత స్వస్వరూపాన్ని మరిచిపోయి మృత్యువుకు మృత్యువైనటువంటి నేను నా యొక్క సర్వాధిక తేజోరూపంతో సృష్టినంతటిని క్షణంలో భస్మం చేస్తాను. లోక సంహారం కోసం ప్రవర్తిల్లు వాణ్ణి నేనే అంటూ వీరభద్రుడి మీదకు దూకబోయాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.